హాయ్ అండి, వెల్కమ్ టు మీ వసంత కిచెన్. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ వేపుడు టేస్టీగా ఎలా చేద్దామో చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు మునిగేట్టుగా వాటర్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను పసుపు వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మామూలుగా ఇలా ఉప్పు కారం వేసి చేసే కన్నా ఒక పొడిని వేసి చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక పొడిని వేయాలి అని చెప్పాను. ఆ పొడి ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని శనగపప్పు 1 కప్పు తీసుకోవాలి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 అర స్పూన్ జీలకర్ర, 1 చిన్న ఉల్లిపాయలు, ఒక 5-6 రెమ్మలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ ఉడికిందో లేదో చూసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మూతలోకి తీసుకోవాలి, కాస్త ఆరనివ్వాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇప్పుడు చిన్నుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. అలాగే కొన్ని జీడిపప్పును కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఆరబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని నీళ్లు పిండి తాలింపులో వేసుకోవాలి. ఒక స్పూన్ కారము, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని వేయాలి. 2 స్పూన్లు పప్పుల పొడిని వేసాను. 1 స్పూను తురిమిన కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కలుపుకొని 1 మినిట్ మగ్గనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా చిక్కుడుకాయ వేపుడు రెడీ. ఈ చిక్కుడుకాయ వేపుడు రైస్లోకి, సాంబార్లో నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.